నమస్తే టీచర్స్. మనకు ఈ మధ్య వాట్సాప్లో ఈ మెసేజ్ని మనమందరం గమనిస్తూ ఉంటాం. ఈ మెసేజ్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, స్విఫ్ట్ చాట్ అనే యాప్లో ఉన్న ఏపీ టీచర్ బోర్డ్లో ప్రతి ఒక్క టీచర్ కూడా, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి టీచర్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ విషయాలను ఈ వీడియో ద్వారా ఎలా చేయాలి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందు ప్లే స్టోర్లోనికి వెళ్ళి స్విఫ్ట్ చాట్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మనం ఈ ఐకాన్తో, ఒక బర్డ్ ఐకాన్తో కూడినటువంటి స్విఫ్ట్ చాట్ యాప్ కనిపిస్తుంది. దాన్ని మన మొబైల్లో ముందుగా దీన్ని ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అక్కడ అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అని కనిపిస్తుంది. సో ముందుగా ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని మనం మొదట ఓపెన్ చేయాలి. మొదట స్విఫ్ట్ చాట్లోనికి వెళ్ళాలి. వెళ్ళగానే ఇక్కడ ఇంగ్లీష్ అని డిఫాల్ట్గా కనిపిస్తుంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా కింద అడుగు భాగంలో ఉన్నటువంటి కంటిన్యూ అనే ట్యాబ్పై, బ్లూ కలర్లో కనిపిస్తున్న ట్యాబ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. మనం ఒక ఫోన్ నెంబర్ని చూస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే సెండ్ ఓటీపీ అనే ఒక బ్లూ కలర్లో ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఫిల్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయగానే స్విఫ్ట్ చాట్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన మొదటగా ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని ఒక చిన్న ట్యాబ్ కనిపిస్తుంది. అందులో మన నేమ్ని మనం టైప్ చేయాలి. సో మన పేరుని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. సో కంటిన్యూపై క్లిక్ చేయగానే మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని అడుగుతుంది. లైక్ కంట్రీ, ఆల్రెడీ కంట్రీ అన్నది డిఫాల్ట్గా ఇండియా అని చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత స్టేట్, అదేవిధంగా సిటీ, ఈ రెండింటిని మనకు చూపిస్తూ ఉంటుంది. ముందుగా స్టేట్ పైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయిన తర్వాత సిటీ అన్నది హైలైట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, అది హైలైట్ అవ్వగానే మనం పనిచేస్తున్నటువంటి సిటీ అందులో చూపించకపోయినా కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఏదైతే చూపిస్తున్నారో ఆ సిటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెలెక్ట్ సిటీ యొక్క డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి మనకు దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఏదైతే ఉందో చెక్ చేసి మనం ఆ సిటీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మనం పనిచేస్తున్నటువంటి పాఠశాలకు దగ్గరలో ఉన్నటువంటి సిటీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. సో నేను ఇక్కడ హిందూపూర్ అనేటువంటి ఒక సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. సో కంటిన్యూపై క్లిక్ చేయగానే మనకు లెట్స్ గో అని ఒక టీచర్ గైడ్, ఒక క్విక్ గైడ్ అనేది ఒకటి వస్తుంది. దీన్ని మనం చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. రైట్ సైడ్ టాప్ కార్నర్లో స్కిప్ అని ఒక చిన్న ఇది ఉంటుంది, దానిపైన క్లిక్ చేయొచ్చు. లేదంటే ఈ గైడ్ని ఒకసారి చూడాలి అని అనుకుంటే లెట్స్ గో పై క్లిక్ చేసి ఆ గైడ్ని అంతా మనం చూడవచ్చు. సో మనం స్కిప్ అయినా సరే, లేదా గైడ్ చూసిన తర్వాత మనకు స్కిప్ అని కొట్టేద్దాం. కొట్టిన తర్వాత మనకు స్విఫ్ట్ చాట్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్విఫ్ట్ చాట్ యొక్క ఫీచర్స్ని ఆల్రెడీ నేను ఇంతకు మునుపు 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ చూడడం ద్వారా మీరు స్విఫ్ట్ చాట్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు యాప్ను క్లోజ్ చేసి మనకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్లోనికి వెళ్దాం. ఈ మెసేజ్లో మనకు ఒక లింక్ కనిపిస్తుంది, ద లింక్ ఆఫ్ ఏపీ టీచర్ బోట్ అన్న దానిపైన క్లిక్ చేయగానే స్విఫ్ట్ చాట్లో ఆటోమేటిక్గా మనం ఆ బోట్లోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు ఈ బోట్ అనేది ఓపెన్ అవ్వగానే కింద టెక్స్ట్ బాక్స్లో హాయ్ అని కనిపిస్తుంది. ఈ హాయ్ని మనం సెండ్ చేయాలి. అంటే ఈ టీచర్ బోర్డ్తో మనం చాటింగ్ చేయాలి. సో సెండ్ ఐకాన్ పైన, రైట్ సైడ్లో ఉన్న సెండ్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే అది మనకు రెస్పాన్స్ ఇస్తుంది. నమస్తే, ఐఎమ్ స్విఫ్టీ, ఐ లవ్ చాటింగ్ విత్ యూ అనుకుంటా, ఐ వుడ్ లైక్ టు హెల్ప్ ద గ్రేట్ టీచర్స్ లైక్ యూ అంటూ చాటింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే చాటింగ్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ పైన మనం ఆటోమేటిక్గా అది ఒక్కటే ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అనే ఒక చిన్న ట్యాబ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే వెంటనే మీ ఇక్కడ క్లిక్ నెక్స్ట్ హెల్ప్ మీ లెర్న్ మోర్ అబౌట్ యూ అని వస్తుంటుంది. ఆ నెక్స్ట్ పైన మనకు మళ్ళీ వెంటనే, అంటే ఈ చాటింగ్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనకు అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది. వాటిలోనే మనం తీసుకొని అది మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది. ఇలా ఇది రాయండి, అది చేయండి, ఇది క్లిక్ చేయండి అని ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. సో మనం ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఓకే లెట్ స్టార్ట్ బై ఎంటరింగ్ యువర్ యూడైస్ కోడ్ అని అడిగింది. ఇక్కడ మనం కింద ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్లో మన యూడైస్ కోడ్ని మనం ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసి దాన్ని సెండ్ చేయాలి. చూడండి, యూడిఎస్ కోడ్ టైప్ చేస్తుండగానే రైట్ సైడ్లో సెండ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ సెండ్పై మనం ఎంటర్ చేసిన తర్వాత సెండ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన స్కూల్ నేమ్ని, లొకేషన్ అంతా అది ఇచ్చేస్తుంది. ఒకవేళ మనం రాంగ్గా స్కూల్ కోడ్ ఎంటర్ చేస్తుంటే రాంగ్ వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ అగైన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. రీఎంటర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఒకవేళ అది కరెక్ట్ అయితే, మనం ఎంటర్ చేసింది కరెక్ట్ అయితే కనుక మన స్కూల్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గానే వస్తాయి. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అనే దానిపైన మనం క్లిక్ చేసి ముందుకెళ్తాం అన్నమాట. ఇక్కడ మన సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి సెండ్ బటన్పై క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ని చూపిస్తుంది. మన పేరు, డెసిగ్నేషన్ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఎస్ కరెక్ట్, రాంగ్ అయితే మళ్ళీ రీఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది సాధ్యమైనంత వరకు కరెక్ట్గానే వస్తూ ఉంటుంది. 100% కరెక్ట్గానే వస్తుంది. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మన డీటెయిల్స్ కూడా ఇది కరెక్ట్గానే చూపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా అప్డేట్ అని. ఇక్కడ మన డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెల్కమ్ హోమ్ మంజుళా కిరిమంజేశ్వర్ అని వచ్చి కింద అప్డేట్ యువర్ టీచింగ్ డీటెయిల్స్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ రిపోర్ట్స్ అన్నది పనిచేయదు. ముందుగా మనం అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేసి మన టీచింగ్ డీటెయిల్స్ని అంటే క్లాస్ అండ్ సబ్జెక్ట్ని ఇందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూడండి, అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే క్లాసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నామో అన్ని క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటుంటే ఒక్కొక్క క్లాసు మనకు టెక్స్ట్ బాక్స్లో కనిపిస్తూ ఉంటుంది. మనం టీచ్ చేసేటువంటి క్లాసెస్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెండ్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్క క్లాస్కి సంబంధించి సబ్జెక్ట్ డీటెయిల్స్ని కూడా అప్డేట్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 3rd క్లాస్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని అడిగింది. ఇప్పుడు 3rd క్లాస్లో ఈవీఎస్ బోధిస్తే ఈవీఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా నెక్స్ట్ 4th క్లాస్ వస్తుంది. 4th క్లాస్లో ఈవీఎస్, 5th క్లాస్లో ఈవీఎస్, 6th జనరల్ సైన్స్, 7th జనరల్ సైన్స్, 8th జనరల్ సైన్స్, 8th బయాలజికల్ సైన్స్, 9th బయాలజికల్ సైన్స్, 10th బయాలజికల్ సైన్స్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన టీచింగ్ డీటెయిల్స్ని అప్డేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇలా ఆల్ క్లాసెస్ కంప్లీట్ అవ్వగానే మనం ఎంటర్ చేసినటువంటి టీచింగ్ డీటెయిల్స్ని ఇందులో చూపిస్తుంది. వాటన్నిటిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు మన డీటెయిల్స్ని మన ఏపీ టీచర్ బోర్డ్లో రిజిస్టర్ అయ్యాము అని అర్థం. సో ఈ విధంగా ఏపీ టీచర్ బోర్డ్లో ప్రతి ఒక్క టీచరు ఇందులో రిజిస్టర్ అవ్వాలి. అదేవిధంగా మళ్ళీ మనం ప్రతిసారి ఏపీ టీచర్ బోర్డ్లోకి వెళ్ళాలంటే మనకు వచ్చినటువంటి మెసేజ్ లింక్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా మన ఏపీ టీచర్ బోర్డ్ను చూడాలి అని అనుకుంటే మనం డైరెక్ట్గా స్విఫ్ట్ చార్ట్ యాప్ని ఓపెన్ చేయగానే చూద్దాం. ఒకసారి స్విఫ్ట్ చార్ట్ యాప్ని ఓపెన్ చేయగానే దీన్ని స్కిప్ చేద్దాం. ఓపెన్ చేయగానే పైన చూడండి ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అన్నటువంటి ఏపీ టీచర్ బోర్డ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి అప్డేట్స్ని ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా స్విఫ్ట్ చార్ట్ యాప్ ద్వారా ఏపీ టీచర్ బోర్డులో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా రిజిస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.